వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పిఎస్కు పోసానిని తరలించారు. పీటీ వారెంట్పై ఆదోని పోలీసులు తీసుకువెళ్లారు. ఇక నిన్న నర్సరావుపేట కోర్టులో పోసాన్ని హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నేడు పీటీ వారెంట్పై ఆదోనికి తీసుకువెళ్లారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్ పోసానికి సంబంధించి? ఎందుకు కొద్దిసేపటి క్రితమే ఎవరైతే సినీ నటుడు పోసాని మురళీకృష్ణ ఉన్నారో పోసాని మురళీకృష్ణని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోనికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే అతని మీద అభియోగాలు ఉన్నాయో, అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన మీద కేసులు నమోదైనాయి. ఫస్ట్ అక్కడ కడప జిల్లాలో ఫస్ట్ కేసు రాజంపేటకు సంబంధించి రాజంపేట పిఎస్ లో కేసు నమోదవటం, రాజంపేట జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్కడి నుంచి నర్సాపేటకు తరలించారు. నర్సాపేటకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి 10 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన ఈ రోజు అయితే బాపట్ల ఇక్కడ దీనికి సంబంధించి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి నేపథ్యం ఇది తెలుసుకున్నటువంటి ఆదోని పోలీసులు పీటీ వారెంట్స్ తో అక్కడికి రావడం జరిగింది. పీటీ వారెంట్స్ తో వచ్చి ఆయన అయితే ప్రెసెంట్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విధంగా కూడా పలు చోట్ల కూడా ఆయన మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి పీటీ వారెంట్స్ కూడా ఉన్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.